సభకు నమస్కారం. చాలా సంతోషం. దాదాపు 30 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా కలలో కూడా ఊహించలే ఈ గడ్డ బిడ్డ పాలమూరు పురిటి గడ్డలో పుట్టిన బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ముందుకొస్తారన్న విషయాన్ని ఎవరు ఊహించలే. అటువంటి ఒక అపూర్వమైన ఘట్టాన్ని మనము రోజు వీక్షిస్తా ఉన్నాం. మన అందరి ముద్దు బిడ్డగా పాలమూరు గడ్డ మీద పుట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గడ్డ మీద ఇంత గొప్ప సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో 50 మంది మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరపున వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరూ కూడా లేచి నిలబడి మన ముఖ్యమంత్రి మన పాలమూరు పులి బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన గడ్డ మీదకి వచ్చేందుకు అందరూ కూడా లేచి హర్షధ్వనుల మధ్యలో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. అందరూ కూడా లేచి పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ముందున్నందుకు మనందరి ఆశీర్వాదాన్ని మనందరి హర్షాతిరేకాన్ని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొమెంటో ఇస్తా ఉన్నారు. ఒక్క నిమిషం. అటువంటి అపూర్వమైన ఘట్టం మన బిడ్డ ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు. ఒకనాడు పాలమూరు జిల్లా అంటే ఆకలి జిల్లాగా, వలసల జిల్లాగా, ఆర్తనాదాల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేయాలని చేసిన ప్రయత్నం చివరి అంకానికి చేరిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన